కానీ మనం ఇలా ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదు. జ్యోతి లేదు కాబట్టి నేనే దహన సంస్కారాలు చేస్తాను. బాబు, నీ గొప్ప మనసుకి నేనెప్పుడు రుణపడి ఉంటాను. రాజీవ్, ఏమైంది రాజీవ్ నీకు? వాళ్ళెవరికో నువ్వు దహన సంస్కారాలు చేయడం ఏంటి? నీకేం సంబంధం? నేను కూడా అదే చెప్తుంటే వినట్లేదు మాధవి గారు. ఇదిగో అంతా ఈ శారద చేసింది. తన వల్లే రాజీవ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అమ్మా, వాళ్ళు నాకు అత్తామామలు. అల్లుడుగా నేను చితి పెట్టాలి కదా, అందులో తప్పే ఉందమ్మా. అవును, అల్లుడంటే ఇలాగే ఉండాలి. చాలేరా, మీ మధ్యన సంబంధ బాంధవ్యాలు ఓ పొడుచుకుని ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అసలు ఆ జ్యోతి నేను వద్దనుకుంటుంటే వాళ్లతో నీకెందుకురా? అయినా కూతురిగా దానికి లేని బాధ్యత నువ్వు తీసుకోవడమేంట్రా? అవును రాజీవ్, కొద్దిసేపు జ్యోతి భర్తగా నువ్వు బాధ్యత తీసుకున్నావని అనుకుందాం. అదెప్పుడు తీసుకోవాలో తెలుసా? ఆ జ్యోతి లేవలేని పరిస్థితుల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉంటే నువ్వు చితి పెట్టడంలో అర్థం ఉంది. అంతేకాని అది పోలీసుల నుంచి పారిపోయి కనీసం కన్నవాళ్లు చచ్చిపోయినా తప్పించుకొని తిరుగుతూ ఉంటే నువ్వు తల కొరివి పెట్టడంలో అసలు అర్థమే లేదు. శ్రావ్య, అసలు నీకేం సంబంధం ఉందని నువ్వు అడ్డుపడుతున్నావు? అసలు నీకేం సంబంధం ఉందని